సార్ రీసెంట్ గా ఇప్పుడు పోసాని గారికి బెయిల్ వచ్చింది. అంటే ఆయనకి రాదు అని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెట్టడము, ఈవెన్ ఒకదాని తర్వాత ఒకటి రిమాండ్కి వెళ్ళడము. ఇప్పుడు ప్రస్తుతం బెయిల్ ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆయన క్షమాపణలు చెప్పే విధంగా ఆయన ప్రవర్తన అనేది ఉండడము. సో మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? ఆయన క్షమాపణ ముందే చెప్పాడమ్మా, వాళ్ళు కొత్తగా చెప్పడం కాదు. అయినా సరే ఈ ప్రభుత్వం కక్ష సాధింపుగా పాప ఏజ్లో తీసుకెళ్లారు, కానీ ఆయన ముందే చెప్పేసి రాజకీయంగా నాకు ఇక రాజకీయాలకు సంబంధం లేదు, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, నా పిల్లలు, నా మనవాళ్ళు, నా కుటుంబం, నా ఆరోగ్యం, ఏజ్ 70 దాటింది కదా, కనుక నేను అదో చెప్పేసరికి దూరంగా ఉన్నాను, నన్ను క్షమించండి కూడా చెప్పేశాడు. అయినా సరే ఈ ప్రభుత్వం రెడ్ బుక్ అనేది పెద్ద అచీవ్మెంట్ లాగా రెడ్ బుక్ పాలన చేసేయటం, వీళ్ళని ప్రజలందరూ హర్షించేస్తారు, ఆహా రెడ్ బుక్ పాలన అని ఘనంగా ఎత్తుకెత్తుకుంటున్నాను వీళ్ళ భ్రమలో ఉన్నారు. దానికోసం వెళ్ళి అతను తప్పు చెప్పేశాడు, క్షమాపణ చెప్పాడు, వదిలేయాలి. బుద్ధి కాదు, మేము రెడ్ బుక్ పాలన చూపిస్తాం, మా తరగా చూపిస్తే రేపు మీ రెడ్ బుక్ పాలన అంటే ఎల్లుండి వాళ్ళు వచ్చినాక వాళ్ళు బ్లూ బుక్ పాలన చూపిస్తారు, ఇంకోళ్ళు వచ్చినా కాషాయ బుక్ పాలన. ఇదా రాజ్యం, ఇదా ప్రజలు? ఇలాగ మనం ప్రజాపాలనకి ఇలాగ మనం చూసాం, గతంలో తమిళనాడులో చూసాం, డిఎంకే వీళ్ళని వాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఇప్పటికీ సాగుతూ ఉంటుంది. ఎన్నికలు ఉన్నాయి, లేనప్పుడు నిరంతరం కొట్టుకుంటూ ఉంటారు. అలాగే వెస్ట్ బెంగాల్ కమ్యూనిస్టులు మమతా బెనర్జీ, ఇప్పుడు బీజేపీ మమతా బెనర్జీ, నిరంతరం ఎన్నికలు ఉన్నాయి, లేకపోతే రోజు కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి కావాలి ఇక్కడ ఆంధ్రాలో? ఆ పరిస్థితి తీసుకొస్తారా చంద్రబాబు? అందుకు విత్తనాలు వేస్తున్నారా? ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండక ఒక బెంగాల్ లాగా, ఒక బీహార్ లాగా, ఒక తమిళనాడు రాజకీయాలాగా నిరంతరం ప్రజలు కొట్టుకుంటారు, ఒకరితో కొట్టుకుంటారు, పొడుచుకుంటారు చేయాలా? దానికి పునాదులు వేస్తున్నారా? ఏమైనా ఆలోచించాలి. ఎవరో కుర్రాడు ఆవేశం లేదన్నా లోకేష్ చేయాలనుకున్నా, ఆలోచన లేని ఆవేశంతో మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏదైనా 40 ఏళ్ళ అనుభవం ఉన్నాను. చంద్రబాబు తప్పు వదిలేయండి. మన ప్రజలు గెలిపించింది రెడ్ బుక్ గడిచి గుడ్డు బుక్ కోసం కాదు, మన ప్రజలు గెలిపించింది మనం ఏదో చేస్తాం, మనం ఏదో ఇస్తామన్నాం, వాటి కోసం గెలిపించి వాటి మీద దృష్టి పెట్టండి. ఈ పిచ్చి పనులు, ఈ వెంటాటం వచ్చి మానేయండి చెప్పాలి. ఆయన చెప్పకుండా మూసి నవ్వుకుంటున్నాడు. తన కొడుకు చేస్తున్న పని గొప్ప విషయం, ఏదో చాలా గొప్ప సమర్థవంతమైన పని చేసేస్తున్నాడని నవ్వుకుంటున్నాడు ఆయన. ఇది రేపు ఎక్కడికి దారితీస్తుంది? ఎక్కడికి దారితీస్తుంది రేపు? ఇక నిరంతరం ఆంధ్ర రాష్ట్రం రావణ కాష్టంలాగా ఎన్నికలు ఉన్నా లేకపోయినా వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారు. ఇది జరుగుతుంది. ఇక రేపు ఇదే జరుగుతుంది. రేపు వాళ్ళు వస్తారు, ఎవరో శాశ్వతం కాదు, ఎవరికైతే రేపు వాళ్ళు వస్తారు. వచ్చినాక వాళ్ళు బ్లూ బుక్ అంటారు, మిమ్మల్ని పెట్టి ఇదే పని. అంటే పోసాని గారు జైలుకి వెళ్ళడం అనేది రాజకీయమే అంటారా? ఏం కారణం కదా? అయిపోయిన క్షమాపణ చెప్పాడు. ఆ నోటి దూలే అంటే ఒక రాజకీయం ఎందుకు అన్నాను. ఇంకా కాస్త వీళ్ళకి నోటి దూల. అతను పోసాని ముస్లిం మాట్లాడాడు, తప్పు, ఎస్ మాట్లాడాడు. అతని మీద కేసీఆర్ వంశీ మాట్లాడాడు, ఓకే, ఎస్. ఇతరు మాట్లాడాడు, మిగతా మాట్లాడారు, వీళ్ళ బూతులు మాట్లాడారు, కుటుంబాల గురించి కూడా మాట్లాడారు. ఆవేశం. డైమండ్ రాణి రోజా అని ఒక ఆడపిల్లని, రోజా కూడా మాట్లాడుతా డైమండ్ రాణి అని ఒక ఆడపిల్లని పబ్లిక్ మీటింగ్లో. ఇది తప్పు కాదా? జగన్ మీ తాతకు 3వ పెళ్ళామైన ఆవిడకి పుట్టినోడు రాజశేఖర రెడ్డి, నువ్వు అఫీషియల్ భార్య కాదు 3వ అని చెప్పి మాట్లాడేది తప్పు కాదా? తప్పు కాదా? నా కొడకల్లారా, నీ అమ్మ అంతు తెలుస్తాను ఆయన పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు తప్పు కాదా? భారతిరెడ్డికిను అవినాష్ రెడ్డికి అక్రమ సంబంధం ఉంది, అందుకనే అతనికి సపోర్ట్ చేస్తాడు జగన్ రెడ్డి అని పిచ్చి వాగుడు వాగినాయి. ఈ తప్పు కాదా? ఇవన్నీ వేదాలా? ఈ వేద మంత్రాలు అయ్యి అంటే విజయమ్మ అని పిలుస్తారు, ఆయన పిలుస్తారు. మీ నాన్నకి విజయమ్మకి అమ్మ అని ఎవరిని పిలుస్తాం మనం? కనుక మీ నాన్నకి ఆవిడకి ఏం సంబంధం అమ్మ అని పిలుస్తున్నావు అని అడిగింది అనిత. ఇవన్నీ తప్పులు కదా? అంటే మీరు మాట్లాడే బూతులు, మీరు మాట్లాడే బోషడికే అని పబ్లిక్ టీవీలో మాట్లాడాడు, ఇది తప్పు కదా? మీరు మాట్లాడే అన్ని తప్పులు, వేదాలు, మీరు మాట్లాడిన అన్ని చాలా పవిత్రమైన మాటలు, ఇతరులు మాట్లాడిన మాత్రమే చెడు మాటలు అని దీన్నే అనేది చెయ్యి. దమ్ము ఉంటే నువ్వు చెయ్యి, అందరినీ అరెస్ట్ చేయి. లోపల అనైతికంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని అందరిని అటు ఇటు ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీకి అనేది చూడకుండా చెయ్యి. ఆ దమ్ముందా? అందుకని కట్ట సాధింపడదు. మీ తరపున, మీ పార్టీ తరపున వాగిన వాగుడుగా వెళ్ళి బూతుల్ని అన్నింటినీ పక్కన పెట్టి
అదేదో చాలా పవిత్రంగా ఆవేశపడి మాట్లాడారు. మరి వీళ్ళు ఆవేశపడి మాట్లాడింది కదా, అవి మాత్రం ఆవేశపడి మాట్లాడారు, మాటకు మాట సమాధానం చెప్పారు కానీ వాళ్ళు అనలేదు. ఆయన సమర్థించుకున్నప్పుడు ఇది అంతే, మాటకు మాట మాట్లాడారు. పోసాని ఇంటికి వెళ్ళి ఇంటి మీద రాళ్ళేసి ఈ పిల్లల్ని నీ కూతురు నీకే పుట్టారా, ఎవరికి పుట్టారు అని అడిగితే మరి మాటకు మాట అతను కోపం రాదా? సో అందుకని లాజిక్, అందుకని అతను మాట్లాడింది తప్పే. అతను తప్పు అన్నప్పుడు అందరిది చెయ్యండి అంటున్నాను. అందరూ అలాంటి మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరిని యాక్షన్ తీసుకోండి. కాకుండా కాకుండా ఇక్కడ మాత్రం ఇలా సెలెక్టివ్గా చేస్తున్నామంటే ఇదే కట్టసాది, ఇదే అప్రజాస్వామ్యం, ఇదే అరాచక ప్రభుత్వం, ఇదే కసాయి పాలన. అసలు అంటే ఎలా ఉందంటారు అసలు ఆంధ్రప్రదేశ్ లో పాలన ఉందా? నాకైతే పాలన ఏం కనపడలేదమ్మా. అన్ని అబద్ధాలు కనపడుతున్నాయి, డ్రామాలు కనపడుతున్నాయి, ఆ ఊరిని ఎవరు వాళ్ళ పర్సనల్ ఎజెండాలు కనపడుతున్నాయి. చంద్రబాబు ఎజెండా హౌ టు మేక్ హిస్ సన్ ఫ్యూచర్ సీఎం. పవన్ కళ్యాణ్ దాటుకుంటూ తన కొడుకుని ఎట్లా తీసుకెళ్ళాలి, అదే అతని అజెండా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎట్లాగూ నన్ను సీఎం కానివాడు, నేను కూటమి ప్రభుత్వాన్ని ఎప్పటికీ నేను సీఎం కాలేను, తనకి ఎట్లా నేను సీఎం అవ్వాలి, ఎలా బీజేపీ ఒళ్ళోకి కూర్చోవాలి, బీజేపీకి వెళ్ళి చంద్రబాబుని దాటుకుని వెళ్తే ఇంకో గట్టు కావాలి కదా, ఆ బీజేపీ గట్టు, ఢిల్లీ గట్టుని గట్టిగా పట్టుకోవాలి, అది ఆయన ఎజెండా. బీజేపీ ఎజెండా ఏంటి? బీజేపీ వాళ్ళకి సీఎం క్యాండిడేట్ లేడు. సో పవన్ కళ్యాణ్ ఎట్లాగైనా మా పార్టీలో విలీనం చేసేసుకుని, బీజేపీలో విలీనం చేసేసుకుని బీజేపీ సీఎం క్యాండిడేట్గా పవన్ కళ్యాణ్, అప్పుడు ఒక కమర్షియల్. ఇది వీళ్ళ ఎజెండా. ఈ లోకేష్ ఏమో నేను సమర్థుడిని అని నిరూపించుకోవడం కోసం రెడ్ బుక్ ఎవరిని వదిలిపెట్టారు, రెడ్ బుక్ తిరుగుతున్నాడు. ఇది తద్వారా ప్రజలు ఏదో చాలా హర్షించేస్తారు. ఏమి కఠినమైన ఎంత అడ్మినిస్ట్రేషన్, ఎంత పవర్ఫుల్గా చేస్తారు. రెడ్ బుక్ పెట్టుకుని ఒక్కొక్కరిని ఆయన ప్రజలు నిరాజనాలు పట్టేస్తారు, ప్రజలు హర్షధ్వానాలు వెలిపిస్తారని ఆయన భ్రమ. అందుకని రెడ్ బుక్ ఆయన తిరుగుతున్నాడు. ఇది జరుగుతుంది. ప్రజాపాలన లేదు, ఎవరికాడు సెల్ఫ్ ఎజెండా తప్పితే ప్రజల ఎజెండా లేదు. ఎప్పటికీ 10 నెలలు అయినా కూడా ఇప్పుడు 1,10,000 కోట్లు అప్పు చేశారు. సంపద సృష్టిస్తామన్నారు, అప్పు లేని సంపద సృష్టిస్తాం, 1,10,000 కోట్లు అప్పు చేశారు. ఇప్పటికీ ఏ ప్రామిస్ ఒక్కటి లేదు. పిల్లల అన్నింటికీ ఉద్యోగ భృతి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, 18 ఏళ్ళు వచ్చిన అమ్మాయికి 1,500 లేదు, ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 లేదు, ఫ్రీ బస్సు లేదు, గ్యాస్ సంవత్సరానికి 3 గ్యాస్ కనెక్షన్ లేదు, వీళ్ళది ఉద్యోగం తీసేసిన వాలంటీర్స్ది లేదు. ఏది ఉంది? ఏమీ లేవు. ఇది ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. ఏమని ఇక మొన్నటిదాకా సంక్రాంతి అన్నారు, ఇప్పుడు ఉగాది అంటున్నారు. ఉగాది తర్వాత వస్తాయి, సంక్రాంతి వస్తే ఉగాది వచ్చినాక వినాయక చవితి వస్తుంది, వినాయక చవితి వచ్చినాక దసరా వస్తుంది, వచ్చినాక దీపావళి వస్తుంది. ఇక ఇలా పండగ పేర్లు చెప్తే ఇదిగో అని కాలం గడుపుతున్నారు చెప్తే వీళ్ళకి అసలు ఇప్పటికీ ఏదొచ్చినా జగను గత ప్రభుత్వం 10 నెలలు అయింది. ప్రజలు మీరు చెప్పింది నిజాలా బద్దాలు మొత్తాన్ని నమ్మేసి వాళ్ళని ఓడించి మిమ్మల్ని గెలిపించారు. 10 ఏళ్ళు అయింది, 10 నెలలు అయిపోయింది. ఇంకా జగన్ పేరు చెప్పుకుని బతుకుతాం అనుకుంటారు ఎందుకు? జగన్ భజన, గత ప్రభుత్వ భజన. మీరు ఏం పీకగలరో చూపించండి, ఏం పీకగలరో చెప్పండి. ఇదిగో మేము ఇది పీకాం ఈ 10 నెలల్లో, ఇంకో ఇదిగో ఇలా ఈ పీకుతామని చెప్పండి. అది వదిలేసి జగను పొద్దున్న లేస్తే రాత్రి దాకా సీఎం కాడ నుంచి ఎమ్మెల్యే దాకా జగన్ జపమే. జగన్ పేరు చెప్పుకుని ఎన్నాళ్ళు బతికేస్తారు? జగన్ జపం చేస్తే ఎన్నాళ్ళు బతికేస్తారు? ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది పాలన చేయమని, వాళ్ళకి ఏదో ఆశ కల్పించారు, ఆ ఆశలు తీర్చమని. వాళ్ళ ఆశలను అడియాసలు చేసి వాళ్ళని వెనుబోడు పొడిచి వాళ్ళకి నమ్మక ద్రోహం చేసి వాళ్ళు ఎంత తప్పు చేసేవాడిని తలా నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఆ సంగతి చూడాలి. అవి ఎక్కడ చూస్తున్నారు వీళ్ళు? లేదు, చూడలేరు అని అబద్ధాలతో వచ్చారు, అబద్ధాల మేడ కట్టేశారు, ప్రజలు అబద్ధాల మేడలో దిగిపోయారు. కాలమే సమాధానం చెప్పాలి.